ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ వెల్కమ్ ది టాప్ 15 ఆఫ్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష. అసలు ఒక్కొక్కరిని చూస్తుంటే నిజంగా హౌస్ లో కంటెస్టెంట్స్ నే చూస్తున్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటి నుంచి మీరు వేసే ప్రతి అడుగు, మీ ప్రతి మూవ్ అంతా జనాలు చూస్తున్నారు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రోజు అగ్ని పరీక్షకి మీ అందరూ సిద్ధమా? మరి మీరు ఆ పోటుగాడు ఎవరో చూద్దామా? ఆర్ యు రెడీ? ఇప్పుడు జ్యూరీ వీళ్ళకి ఇంకో సర్ప్రైజ్ చూపించే టైం వచ్చేసింది. చూడాలని ఉందే, చూడాలని ఉంది. అగ్ని పరీక్షలో మెగా ఆడిషన్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వస్తున్నారు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఆయన ఏం చెప్పారో విన్నారుగా. His hair, his eyes. God damn man, I just want to see him face to face. Hug him hard. నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపోజిషన్లో ఏదో సిగ్గు ఇచ్చినప్పుడు అరగుండు కొట్టించుకొని అగ్ని పరీక్ష అయిపోయేంత వరకు ఉండాలి అని చెప్పాము. అది క్లీన్ షేవ్ చేపించేసి లెట్ హిమ్ సిట్ కంఫర్టబుల్లీ అని నాకు అనిపిస్తుంది. హెడ్స్ ఆఫ్, చాలా గొప్పగా చెప్పారు. మీ బలాల ఆధారంగా మీ స్థానాలని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ప్రశాంత్, ఎందుకు నిల్చున్నావు? 7 ఎక్కడున్నా కానీ ద్రోణాచార్య నాకు నెంబర్ 1 కనిపిస్తుంది, అదే కొడతాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లేదు, అప్పుడు 15 లో నిలబడొచ్చు కదా, ఇంకా దూరంగా ఉంటుంది. పంచి ఎలా ఉంది? శ్రేయ, నువ్వెందుకు 6 వెనుక నిల్చున్నావు? 6 నా లక్కీ నంబర్, దానికని ఇక్కడ నిల్చున్నారు. గుడ్, ఎల్కేజీలో పడండి. ఖాళీగా ఉందని 6లో నుంచున్నా, నా లక్కీ నంబర్ 6 అంటే కాదు. అడిగిందేంటి, ఆలోచన ఏంటి, చేస్తున్న పని ఏంటి? నాకేం తెలియదు. ఇప్పుడు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నా, ఈ చర్చించుకొని 1 నుంచి 15 వరకు నిల్చోండి. డిసైడ్ అవ్వండి. సుదీర్ఘ మంత్రాలు చేయండి, తన్నుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ కి రండి. బ్రో, నేనైతే 3 నుంచి కదలను బ్రో. నేనైతే నువ్వు కాంపిటీషన్ అనుకుంటున్నాను, నువ్వు ఫస్ట్ సెకండ్ డిజర్వ్ అంటున్నాను. నువ్వు కావాలనుకుంటే నువ్వు మరి ఏంటో, మరి నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. మంచుకొండ కరిగిపోవద్దురా, ఇది కంచు. అకార్డింగ్ టు యూ నంబర్ 1 ఎవరు? నెంబర్ 1 తిని ఉండేది యాక్చువల్ గా, ఇప్పుడు లేదు. అది నిన్నరా. కళ్యాణ్ దగ్గరకు వచ్చేటప్పుడు తనకు తొందర ఎక్కువ. మీరు మాట్లాడే తీరు కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, మీరు ఆలోచించకుండా మాట్లాడతారు. ఆలోచించడానికి మీరు అసలు టైమే తీసుకోరు అనిపిస్తుంది. చెప్తే అర్థం చేసుకోవాలి అంటే నాకు బ్రెయిన్ లేదురా. తను కొంచెంసేపు ఆగాక అయిపోతుంది, ఇంకా ఎందుకులే మనకు వీళ్ళతోని. నాకు అలాంటి లిమిట్ లేదు, నేను రెచ్చిపోతాను. ఇంకా నన్ను ట్రిగర్ చేశాను, నేను చంపేస్తాను అన్నట్టే ఉంటాను. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కలికి, నీతో మొదలెడదాము. నేను హరీష్ తో మాట్లాడినంత ప్రకారంగా ఆయన ముఖం మీద స్ట్రైట్ గా చెప్పే రకం అయితే కాదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా? ఇస్ ఇట్ ట్రూ భవాని? జోక్ చేశాను. మీ యాక్షన్ కి నేను రియాక్షన్ ఇచ్చా. అసలు నా యాక్షన్ స్టార్ట్ అవుతే మీరు తట్టుకోలేరు అంతే. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వెళ్ళు. ఏదో సాధించి వచ్చారు కదా. అవును, మీరందరూ ఇన్ఫ్లుయెన్సర్స్. కాదు కాదు, వి ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్. అది నిజం కాదు. అవును, కానీ కాదు. ये सच है, కాదు. ये सच है. देखो, నువ్వు 7 నుంచి 1కి వెళ్ళిపోయావు. Yes, ma'am. డిసిజన్ మార్చుకుంటున్నావా, ఇంకా 1 లోనే ఉంటావా, లేకపోతే 7? 1 ఆల్వేస్ 1. సో చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏ సైడ్ సార్ వెండి? నాగా నీ మానాన నువ్వు 7లో ఉంటే సడన్ గా వాళ్ళందరూ మాటలు విని 1లోకి వెళ్ళి తీసుకెళ్ళిపో. కూట్లో ఉన్న తీసి ఎక్కడ పెట్టుకుంటా. టాస్క్ క్లియర్ అన్క్లియర్ వదిలేద్దాం. లాస్ట్ లో మీరు ఏమన్నారు? నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా. అబ్బా, ఉడకబెట్టిన వేరుశనకాయ వచ్చినట్టు ఎంత క్లియర్ గా చెప్పావరా? నీకెలా తెలుసురా? There is a very high chance, there's a very high chance ప్రీ-ప్లాన్డ్ అనే that it was pre-planned. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కాల్ వస్తే ఏది అడిగితే అది చెయ్యండి అని చెప్పే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి. అందుకని ఈజీగా క్యాచ్ చేసావు. నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాను. పట్టేసావు కదా, తెలుస్తుంది. ఆట నుంచి
ఫస్ట్ అవుట్ అయిపోయింది రెడ్ టీం నుంచి అనుష. అదేంటండి వెళ్ళగానే ఉంటారు. అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. డాలియా, మీ నిర్ణయం ఏంటో చెప్పండి. ప్రసన్న షూ టచ్ అయింది, తర్వాత తను స్వింగ్ అయ్యి అలా జరిగి సర్కిల్ మీద పడింది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. స్టెవర్ అవుట్. ఎవ్వరు తొక్కలే. ఎవ్వరు తొక్కలే. మీరు చూసిన దాంట్లో అకార్డింగ్ టు యూ హూ ఇస్ ద వర్స్ట్ ప్లేయర్? కల్కి. నేనేనా? మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. పిట్ట కొంచెం కూతగానం అంటారు కదా, అవును. వాళ్ళే గెస్ చేయండి ఎవరో. Give her a big hand. So please vote for me guys, and also I think I deserve to be in Big Boss house. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ vote for me.